ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమలలో దర్శనాలు ఎలా జరుగుతున్నాయి, అలాగే శ్రీవారి మొదటి గడప దర్శనానికి సంబంధించిన టికెట్ల కోటాను విడుదల చేస్తున్నారు, వాటి యొక్క వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను గురించి కూడా ఈ వీడియోలో వివరిస్తాను. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 83,825 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 25,690 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,57,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 6 గంటల సమయం అనేది పడుతోంది. నిన్న అయితే 18 గంటల సమయం పట్టిందండి. ఈరోజు టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి 6 గంటల సమయం మాత్రమే పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగానే కొనసాగుతోందండి. అలాగే టీటీడీ వారి నుంచి ముఖ్యమైన సమాచారం రావడం జరిగింది. అదేంటంటే 2024 జూన్ నెలకి సంబంధించిన సేవా ఎలక్ట్రానిక్ డిప్ని ఈరోజు అంటే మార్చ్ 18వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మార్చ్ 20వ తేదీన ఉదయం 10 గంటల వరకు టీటీడీ వారి ఆన్లైన్ యాప్లో ఓపెన్ చేస్తున్నారు. లక్కీ డిప్ అంటే ఏంటంటే తిరుమల శ్రీవారి ఆలయంలోని గర్భగుడిలో స్వామివారికి కొన్ని రకాలైన అరుదైన ఆర్జిత సేవలను చేస్తారండి. అవేంటంటే సుప్రభాతం, తోమాల, అర్చన మరియు అష్టదళ పాదపద్మారాధన సేవలు. ఈ సేవలలో పాల్గొన్న భక్తులకు తిరుమలలో స్వామివారిని మొదటి గడప నుంచి అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఈ సేవలకు నార్మల్ బుకింగ్ అనేది లేదండి. ఇలా ప్రతి నెల చివరి వారంలో ఈ సేవల కోసం లక్కీ డిప్ అంటే లాటరీని విడుదల చేస్తారు. ఈ లక్కీ డిప్ని ఓపెన్ చేసినప్పుడు మన పేర్లను అందులో అన్ని సేవలకు అప్లై చేసుకోవాలి. అప్పుడు అందులో ఏదో ఒక సేవకు సెలెక్ట్ అయ్యి స్వామివారిని దర్శించుకునే అవకాశం అనేది ఉంటుంది. మార్చి 20వ తేదీ మధ్యాహ్నం డిప్లో ఎవరు సెలెక్ట్ అయ్యారో అన్న రిజల్ట్స్ని టీటీడీ వారు రిలీజ్ చేస్తారండి. సెలెక్ట్ అయిన వారి మొబైల్ నెంబర్కి ఏ తేదీకి ఏ సేవకు సెలెక్ట్ అయ్యారో మెసేజ్ అనేది వస్తుంది. అప్పుడు పేమెంట్ చేస్తే టికెట్స్ని పొందవచ్చు. కనుక భక్తులందరూ కూడా ఈ జూన్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవల యొక్క ఎలక్ట్రానిక్ లక్కీ డిప్లో మీ పేర్లను అప్లై చేసుకోగలరు. ఇక భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు సిఆర్ఓ ఆఫీస్లో డైలీ ఆఫ్లైన్లో రూమ్స్ ఇస్తారా అని అడిగారండి. అవునండి, ప్రతిరోజు తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి ఆఫ్లైన్లో డైరెక్ట్గా రూమ్స్ అనేవి కేటాయిస్తారు. ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ని కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి ప్రతిరోజు కూడా దాదాపుగా మధ్యాహ్నం లోపే రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. మీకు కొండపైన రూమ్స్ కావాలంటే ఉదయం వెళ్తేనే రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఈ రూమ్స్ పొందడం కోసం మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఇంకొకరు, మేడం మేము మార్చి 25వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు 300 రూపాయల దర్శనం టికెట్ తీసుకున్నాము. దర్శనానికి ఎంత టైం పట్టొచ్చండి? మాకు మళ్ళీ సాయంత్రం 7:30 గంటలకు ట్రైన్ ఉంది అని అడిగారండి. మీకు మధ్యాహ్నం 2 గంటలకు దర్శనం టికెట్లో టైం ఇచ్చుంటే గనక మీరు మీ దర్శనం టికెట్లో ఇచ్చిన టైం కంటే 2 గంటల ముందే దర్శనానికి వెళ్ళొచ్చండి. అంటే మీరు మధ్యాహ్నం 12 గంటలకే 300 రూపాయల దర్శనం టైం క్యూ లైన్లో వెళ్ళొచ్చు.
మీరు క్యూ లైన్లో ఎంటర్ అయినప్పటి నుంచి మొత్తం దర్శనం పూర్తయి బయటికి వచ్చేసరికి 3 నుంచి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈ విధంగా మీరు మధ్యాహ్నం 12 గంటలకు క్యూ లైన్లోకి వెళ్తే దాదాపుగా సాయంత్రం 4 గంటల లోపు మీరు బయటికి వచ్చేస్తారు. అప్పుడు మీరు 7:30 గంటలకి ట్రైన్ అనేది క్యాచ్ చేయొచ్చు. అలాగే మాకు ఈరోజు సాయంత్రం 9 గంటలకు సర్వదర్శనం టికెట్స్ ఇచ్చారు. వెళ్ళొచ్చా దర్శనంకి? ఒకవేళ 9 గంటలకు వెళ్తే ఎంత టైం పడుతుంది దర్శనానికి అని అడిగారండి. ఈరోజు సర్వదర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోందండి. మీకు ఇచ్చిన దర్శనం టికెట్లో 9 గంటల టైం ఇచ్చారంటే మీరు 1 గంట ముందే అంటే 8 గంటలకే క్యూ లైన్లో వెళ్ళొచ్చు. 8 గంటలకు క్యూ లైన్లో వెళ్ళిన తర్వాత 3 నుంచి 4 గంటల లోపు మీరు బయటికి రావడం జరుగుతుంది. ఇంకొకరు మార్చ్ 21వ తేదీన దర్శనం కోసం ఎమ్మెల్సీ లెటర్ తెచ్చుకున్నాము, ఎలక్షన్ కోడ్ వలన అలౌ చేయరు అంటున్నారు, నిజమేనా అని అడిగారండి. అవునండి, మార్చ్ 16వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమలులో ఉందండి. ఇప్పటి నుంచి పూర్తిగా ఎలక్షన్స్ యొక్క ప్రక్రియ అంతా పూర్తయ్యే వరకు కూడా ఎటువంటి రికమెండేషన్ లెటర్స్ని కూడా దర్శనానికి కానీ అకామిడేషన్కి కానీ సంబంధించిన ఎటువంటి రికమెండేషన్ లెటర్స్ని కూడా టీటీడీ వారు యాక్సెప్ట్ చేయరు. భక్తులందరూ కూడా గమనించాలి. అలాగే ఇంకొకరు, నాకు 18 ఏళ్ళు, మా అమ్మ నేను తిరుమలకు వస్తున్నాము, మా అమ్మ లైన్లో అంతసేపు ఉండలేదు, రూమ్స్ కోసం నేను వెళ్తే నాకు రూమ్స్ ఇస్తారా అని అడిగారండి. అవునండి, తిరుమల కొండపైన CRO ఆఫీస్లో మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ని తీసుకొని రూమ్స్ కోసం క్యూ లైన్లో నిలబడచ్చు. మీకు 18 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి మీకు రూమ్స్ని కేటాయిస్తారు. అలాగే సర్వదర్శనం టోకెన్లకి మరియు SSD టోకెన్స్కి తేడా చెప్పగలరా అని అడిగారండి. SSD టోకెన్స్ అన్నా సర్వదర్శనం టోకెన్స్ అన్నా ఒకటే అండి. సర్వదర్శనం టోకెన్స్ని SSD టోకెన్స్ అని షార్ట్ ఫామ్లో పిలుస్తారు. SSD అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్. అలాగే ఇంకొక భక్తుడు, అలిపిరి కాలిబాట భక్తులకు మధ్యలో టోకెన్లు ఇవ్వరా అని అడిగారండి. ఇవ్వటం లేదండి. ఒకప్పుడు అలిపిరి మెట్ల మార్గం మధ్యలో వెళ్ళే భక్తులకు దివ్య దర్శనం టోకెన్లను ఇచ్చేవారు. ప్రస్తుతం అందరికీ కూడా సర్వదర్శనం టోకెన్స్ మాత్రమే ఇస్తున్నారు. అలిపిరి మెట్ల మార్గం మధ్యలో అయితే ఎటువంటి దర్శనం టోకెన్లు ఇవ్వటం లేదండి. కిందనే అంటే తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ దర్శనం టికెట్లను పొంది మీరు అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్ళొచ్చు. ఉదయం 4 గంటల నుంచి ఈ దర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే అంటే ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 లేదా 7:30 గంటల లోపే ఈ దర్శనం టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. మీరు ఉదయం వెళ్తేనే ఈ దర్శనం టికెట్లు దొరుకుతాయండి. ఈ దర్శనం టికెట్లను తీసుకొని మీరు అలిపిరి నడక బాట ద్వారా నడిచి వెళ్ళొచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.